అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చిన్న వదిన. రచయిత బలభద్రపాత్రుని రమణి గారు. ఇక కథలోకి వెళితే 16వ తేదీన పెద్దన్నయ్య వదిన వస్తున్నారట. ఆఫీస్ నుండి వచ్చిన నాకు అమ్మ సంబరంగా ఎదురొచ్చి చెప్పింది. అవునా, మొదట ఇక్కడికే వస్తారా? పూల మొక్కల మధ్యనున్న పంపు తిప్పి కాళ్ళు కడుక్కుంటూ అడిగాను. ఇక్కడికి వచ్చి ఆ తర్వాత చెన్నై వెళ్తారట. ఎంతైనా సరోజకి మర్యాద మన్నన ఎక్కువ. అన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా ఇసుమంతైనా మారలేదు. పిల్లలకి కూడా అవే మర్యాదలు వచ్చాయి. పెద్ద కోడల్ని తలచుకుంటూ అభిమానంగా అంది అమ్మ. పుట్టింటికి కాకుండా మొదట అత్తింటికే రావడం అమ్మకి గొప్పగా ఉంది. గదిలో నుండి చిన్న వదిన దగ్గు వినబడింది. వదినా అంటూ ఆమె గదిలోకి వెళ్ళాను. చిన్న వదిన పేరు సుశీల. ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. గట్టిగా బిగించి వేసిన జడలో ముద్దబంతి పువ్వు పెట్టుకొని, కాళ్లకు కడియాలతో, మెడ దగ్గరగా ఉన్న నల్లపూసల గొలుసుతో కొద్దిగా పైకి మడమలు కనిపించేటట్టుగా చీర కట్టుకొని బండి దిగి ఇంట్లోకి వచ్చింది. ఒట్టి పల్లెటూరి పిల్ల, చాలా అమాయకురాల్లా కనిపిస్తోంది అంది పెద్ద వదిన. పెద్దన్నయ్య అప్పటికే జంషెడ్పూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెద్ద వదిన సరోజ ఎప్పుడూ పిల్లలతో హిందీనే మాట్లాడేది. మెడకి ఆనకుండా జుట్టుని కొప్పు చుట్టి అందులో పూసలు మువ్వలు కనిపించేటట్టు వేళ్లాడదీసేసేది. గోళ్ళకి పెదవులకి రంగు వేయడం, చీర అడుగున అంచులు పాడైపోకుండా ఫాల్ కుట్టడం ఆమె దగ్గరే మొదటగా చూసాం మేము. ఆవిడ పుట్టింది పెరిగింది మద్రాసులోనే. ఎక్కువగా అరవ పద్ధతులే పాటించేది. మా అక్కయ్యలని ఆడబిడ్డలుగా కాకుండా అక్క అనడం, మా అమ్మని అత్తయ్య అని కాకుండా అమ్మ అనడం చేసేది. ఊరి నుండి రాగానే మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళకి నమస్కారం చేసేది. కొంగు నెత్తి మీద నుండి కప్పుకొని నాన్నగారి ఫోటోకు కూడా నమస్కరించేది. చిన్నన్నయ్యని నన్ను చిన్ని మున్ని అని ముద్దుగా పిలుస్తుండేది. వాళ్ళకి ఓ ఆడపిల్ల పుట్టినప్పుడే అన్నయ్యకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పట్లో మా పొలం అమ్మితే కానీ పని జరగలేదు. ఆ తర్వాత ఒక మగపిల్లాడు అక్కడే పుట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 5 ఏళ్లకి చిన్నన్నయ్య పెళ్ళికి వచ్చారు. చిన్న వదిన సుశీల సరోజ వదినల కలుపుగోలుగా ఉండేది కాదు. అలవాటు లేని హైదరాబాదు పద్ధతులని చూసి ముడుచుకుపోతుండేది. హిందీలో ఎవరైనా మాట్లాడితే భయపడిపోయి పరాయి దేశంలో విసిరేయబడినట్టు ఫీల్ అయ్యేది. ఒంటరిగా కూర్చొని గోధుమలు బాగు చేసుకుంటూనో ఏదో కుట్టుకుంటూనో ఉండిపోయేది. సినిమాలంటే ఇష్టపడేది కాదు. అన్నయ్య అంటే భయం భయంగా ఉండేది. అమ్మ ఏ పని చేస్తున్నా వెళ్ళి అందుకునేది. ఆ తలకి నూనె రాయడం తగ్గించు, కాస్త కిందకి కట్టుకో చీర, చిన్న బొట్టు పెట్టుకో, నలుగురిలో మసలుతూ ఉంటే కాస్త మనుషులతో మాట్లాడడం వస్తుంది, అదే సరోజైతేనా అంటూ ఏదో ఒకటి అంటుండేది అమ్మ. వదిన ఏమనుకుంటుందోనని ఆలోచించేది కాదు. మా చిన్న వయసులో ఎప్పుడు అల్లరి చేయడం, ఆడుకోవడం, ఏదైనా కావలసి వస్తే చిన్నన్నయ్య దగ్గర పేచీ పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఏం పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు వయసు వచ్చే కొద్దీ చిన్న వదినతో స్నేహంగా ఉండాలనిపించేది. వంటిల్లు కడుగుతూ, వడియాలు పెడుతూ, పిల్లలకి బట్టలు కుడుతూ వదిన ఎప్పుడూ బిజీగా ఉండేది. వదిన, నా లంగా మీద కుట్టినట్టే అద్దాలు నీ చీర మీద కూడా కుట్టుకోవచ్చు కదా అంటే నవ్వేది. వదిన, కనకాంబరాల మాలంటే నాకే ఎందుకు పెడతావు, నువ్వు పెట్టుకో అన్న జవాబు ఇచ్చేది కాదు. మా రెండో అక్క పురిటికి చిన్న వదిన గాజులు అమ్మేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ స్ట్రైక్లో ఉంది. తమ్ముడికి ఇంజనీరింగ్లో సీటు వచ్చినప్పుడు వదిన పేరున ఉన్న పొలం అమ్మేశాడు. పెద్దాడొస్తే నీ సొమ్ము నీకు ఇప్పించేస్తాను అంది అమ్మ. నా పిల్లల్ని వాళ్ళ పెదనాన్న బాబాయ్ ఏ లోటు లేకుండా చూసుకుంటారులేండి అత్తయ్య అంది నవ్వుతూ వదిన. వదిన, ఎప్పుడూ పని చేస్తూ ఉంటావు, నీ జీవితంలో కాస్తైనా మార్పు కావాలనిపించదా? ఓసారి నిలదీసినట్టు అడిగేశాను.
మార్పు లేకేం? నేను వచ్చినప్పుడు చిట్టిపొట్టి గౌన్లల్లో ఇంతుండేదానివి. ఇప్పుడు చూడు పైటలేసుకొని ఎంతగా ఎదిగిపోయావో. ఇంగ్లీష్ గడగడా మాట్లాడుతూ దొరసానిలా తయారయ్యావు అంది. మా ఎదుగుదల, అభ్యున్నతి ఇవే తన జీవితంలో వస్తున్న మార్పులు అనుకునేది పిచ్చి వదిన. రోజులో 9 కిలోల చింతకాయ తొక్కి జాడీకెత్తితే అదే పెద్ద అచీవ్మెంట్ అనుకొని అత్తగారి కాంప్లిమెంటుకి మురిసిపోయేది. సుశీల ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటోందిరా అంది ఓ రోజున అమ్మ. తన అనారోగ్యం విషయం కూడా ఏకాంతంలో అన్నయ్యకి చెప్పుకోవడం రాదు వదినకి. చిన్నన్నయ్యకి ఇంటి ఖర్చులు లెక్క చూసుకోవడం తప్ప పెళ్ళాం మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అన్ని వేళకి అమరిపోతూ ఉంటే ఆమె బాగానే ఉందనుకునేవాడు. అమ్మ చెప్పాక సుసి ఒంట్లో ఎలా ఉంది, బాలేదని నాతో చెప్పొచ్చుగా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే బోలెడు ఖర్చు, ఎందుకులేండి అంది వదిన. అన్నయ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఏదో సమస్య ఉందని పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత ఆయాసం పట్టుకుంది. చలికాలం వస్తే దగ్గు, ఆయాసం, తెగ హైరానా పడుతుంది. నేను డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా చిన్న వదినకి పొద్దున్నే పెద్దగా సహాయం చేయలేకపోయేదాన్ని. అమ్మతో వంట చేయించాలని చూసేదాన్ని. కానీ ఆవిడ ఎప్పుడు బీపీ అంటుండేది. అక్కలిద్దరూ ఆదివారం వస్తే చాలు పిల్లలతో మొగుళ్ళతో వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళని భోజనాలకి ఉండమనకపోవడం అమర్యాదని మా వదిన అభిప్రాయం. భోజనం వేళకి రాకపోతే టిఫిన్ చేసి పెట్టేది. మా తమ్ముడు వేలాపాలా లేకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకొని వచ్చి వదినా కాఫీ అనేవాడు. నేను ఇంట్లో ఉంటే వాడిని కోప్పడేదాన్ని. అయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వదిన పనిభారం పెరగడమే తప్ప తరగడం కనిపించడం లేదు. చిన్న వదిన వల్ల అతి శుభ్రం అలవాటైపోయిన అన్నయ్య కొద్దిగా పనిలో తేడా వచ్చినా సర్దుకునేవాడు కాదు. ఊరికే సనిగేవాడు. నేను ప్రొద్దుటే టిఫిన్ పని చూడడం, బాక్సులు కట్టడం, కాఫీలు అందించడం, సాయంత్రాలు బట్టలు మడతపెట్టడం, ఇస్త్రీ చేయడం లాంటివి చేసేదాన్ని. దానికే అమ్మ ప్రొద్దుటి నుండి ఆఫీసులో చేసి వచ్చి ఇంట్లో కూడా ఎందుకే అని విలవిలలాడిపోయేది. వదిన చేసేదాంట్లో ఇదెంతా అనిపించేది కాదు ఆవిడకి. కారణం వదిన నోరు లేనితనం. చలికాలం మూలాన వదినకి దగ్గు, ఆయాసం ముమ్మరంగా ఉంది. వదిన కాఫీ త్రాగవా అంటూ గదిలోకి వెళ్ళాను. వదిన సాయంత్రం వంటకి కూరలు తరుగుతోంది. ఏం లేదు, మధ్యాహ్నం బావగారు వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసిని జంతికలు, చెగోడీలు చేశాను. నూనె పొగ పడలేదు అంది దగ్గుతెరల మధ్యన. చెయ్యకపోతే ఏం పోయే, కొని తెచ్చేదాన్ని కదా బాధగా అన్నాను. ఆమె వినదని, పని చేయడం ఆమెకి అలవాటైపోయిందని నాకు తెలుసు. పెద్దన్నయ్య వాళ్ళు వచ్చే సమయానికి ఊర్లో ఉన్న అక్కలిద్దరూ కూడా వచ్చేశారు. అమ్మ సంబరానికి అంతే లేదు. 6 ఏళ్ల తర్వాత చూస్తోందావిడ కొడుకుని, కోడల్ని, మనవలని. మా తమ్ముడు ట్యాక్సీ తీసుకొని స్టేషన్కి వెళ్ళాడు. చిన్నన్నయ్య ఇంటికి సున్నాలు వేయించి గదిలోకి కొత్త మంచం, హాల్లోకి కొత్త సోఫా సెట్టు కొన్నాడు. అందరం వాళ్ళ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నాం. ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. పెద్దన్నయ్య దిగగానే అమ్మ ఎదురెళ్ళి కౌగిలించుకొని ఏడ్చేసింది. అన్నయ్య ఆవిడ్ని దగ్గరకు తీసుకొని మా అందరినీ పేరు పేరున పలకరించాడు. పెద్ద వదిన అమ్మ కాళ్ళకి నమస్కరించి షోకేషుల్లో బొమ్మల్లా ఉన్న పిల్లల చేత కూడా పెట్టించింది. అమ్మ పొంగిపోయింది. చిన్న వదిన చేత దిష్టి తీయించింది. చిన్న వదినని చూసి సుశీల నువ్వేం మారలేదు అంది పెద్ద వదిన. సన్నగా తాటాకు బద్దలా తయారై వేలిముడితో ముతక చీరలో చిన్న వదిన అతి ఆడంబరంగా ఉన్న పెద్ద వదిన ముందు వెలవెలబోయింది. భోజనంలోకి బొబ్బట్లు, పులిహోర, చక్ర పొంగలి, 2 కూరలు, పప్పు, సాంబారు, అప్పడాలు, గడ్డ పెరుగు వేసి కొసరి వడ్డించింది చిన్న వదిన. పిల్లలు ఇక్కడ నీళ్లు త్రాగకూడదట, కారం అలవాటు లేదట అన్నీ నాకి చూసి వదిలేశారు. అన్నయ్య కూడా తినడానికి భయపడ్డాడు. పెద్ద వదినైతే ప్రతి పదార్థం తిని కారం కారం అని నీళ్లు తాగింది. ఇంకా ఇంత ప్రిమేటివ్గా గొడ్డు కారాలు తింటున్నారా అమ్మ? అందుకే నీకు బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అన్నాడు పెద్దన్నయ్య. మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి తెచ్చిన బహుమతులు అందరికీ పంచారు. అక్కలకి, బామ్మకి, పిల్లలకి బట్టలు, కార్డులెస్ ఫోన్లు, కెమెరాలు తెచ్చారు. తమ్ముడికి వాక్మెన్, నాకు డ్రెస్సులు, రకరకాల పూసలు, అమ్మకి స్లీపింగ్ బ్యాగ్,
చిన్నన్నయ్యకి ఎలక్ట్రిక్ రేజర్, రిస్ట్ వాచ్, పిల్లలకి బొమ్మలు, చిన్న వదినకి హ్యాండ్ మిక్సర్. అందరూ ఆ గిఫ్ట్స్ తీసుకొని పెద్ద వదిన సెలక్షన్ని, తెలివిని తెగ మెచ్చుకున్నారు. అందరూ అన్నీ తమ తమ ఆనందానికి వాడుకుంటారు. కానీ చిన్న వదినకి ఇచ్చినవో ఆమె సొంతానికి కాదు, మా సౌలభ్యానికి వాడేవి. కానీ చిన్న వదినే అందరికన్నా ఎక్కువగా సంతోషించింది. అక్క, ఒక పచ్చిమిరపకాయ కూడా ఇందులో నూరేయొచ్చు, ఎంత బాగుందో, చిన్నగా చేతిలో పట్టేటట్టుగా ఉంది అంది. 10 కిలోల మిరపకాయలు దంచే వదిన ఒక్క మిరపకాయ నూరగలిగే మిషన్ను చూసి ఆనందిస్తుంటే నాకు నవ్వొచ్చింది. ఆ రాత్రి అమ్మ అన్నయ్యతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడింది. అక్కడ గొడ్డులా కష్టపడి కూడబెట్టింది అంతా ఇక్కడికి ఒక్కసారి వచ్చి వెళ్తే ఖర్చు అయిపోతుందమ్మా. దీప్తికి పెళ్లి చేయాలి, గోపిని మెడిసిన్లో చేర్పించాలా, నీకు నా పరిస్థితి తెలియనిది కాదు అన్నాడు. పెద్ద వదినైతే చిన్న వదినకి తమ కష్టాలు కథలు కథలుగా వర్ణించి చెప్పింది. రోజు న్యూస్ పేపర్లో వివిధ రకాల సేల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం, వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి ధరల పట్టిక చూస్తూ వస్తువులు కొనుగోలు చేయడం చేస్తాం. అంత పొదుపుగా ఉంటేనే ఏదో అలా బ్రతకగలం. మాకు కావలసినవన్నీ చకచకా కొనేసుకోవడం, దర్జాగా బ్రతకడం చేస్తే $1 కూడా మిగల్చలేం. ఎక్కడ ఏ వస్తువు చౌకగా లభిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. డబ్బులు పారేస్తే మీకులా పని మనుషులు దొరకరు. డాక్టర్ అవసరం సాధారణంగా రానియకూడదు, చాలా ఎక్స్పెన్సివ్. మనకులా చిన్న చిన్న మందులు మనంతట మనం కొని వేసుకోకూడదు. తిండికి కావలసిన వాళ్ళకి అన్నింటికీ మొహం వాచిపోతాం. కానీ పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఇండియా రావడానికి ఇష్టపడడం లేదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్న వదిన కరిగిపోయి, బెంగపడకండక్కయ్య, దీప్తి పెళ్ళికి కావాలంటే ఇల్లు అమ్మేద్దాం, మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళకి తొందర లేదు కదా అంది. ఉన్న 2 రోజులు పెద్ద వదిన అమ్మ ఆరోగ్యం గురించి తెగ ఆదుర్దా ప్రకటించింది. ఆడబిడ్డలతో పరాచికాలు, పిల్లల్ని తెగ ముద్దు చేయడాలు చేస్తూ అన్నీ తనే అయ్యి అందరినీ పలకరిస్తూ గలగలమని నవ్వుతూ తిరిగింది. చూడటానికి వచ్చిన ఇరుగు పొరుగులు అమ్మ అదృష్టానికి ఈర్ష్యపడ్డారు. శారదమ్మ పెద్ద కోడలికి ఇసుమంతైనా గర్వం లేదమ్మా, ఎంతైనా శారదమ్మ పెట్టి పుట్టింది అన్నారు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. మరునాడే పిల్లలు వాళ్ళమ్మతో ఇంగ్లీష్లో ఇక్కడ ఉండలేం, పిన్ని దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది అని గునిశారు. వెంటనే పెద్దన్నయ్య చెన్నైకి టికెట్టు తెచ్చేశాడు. చిన్నన్నయ్య, చిన్న వదిన, అమ్మ ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళమని ఎంత బ్రతిమాలినా వాళ్ళు వినలేదు. మళ్ళీ నా పెళ్ళికి వస్తామని చెప్పి అందరికీ టాటాలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అందరూ వాళ్ళ గొప్పలే చెప్పుకొని మురిసిపోతున్నారు. సరోజ వదిన మనసు అమృతం. పెద్ద వదిన మాటల్లో ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆమెది పెద్ద మనసు. నా పరా భేదం లేదు అంటూ అక్కలు అమ్మ ఒకటే పొగడ్తలు. నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి 4 రోజులు ప్రేమని గుప్పించిపోయే పెద్ద వదిన మీకోసం అనునిత్యం పాటుపడే చిన్న వదిన ముందు సుగంధాలు విరజిమ్మే సంపెంగ పువ్వు ముందు పెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులా తోస్తుంది. ఆవిడ తెచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ కన్నా మా చిన్న వదిన ప్రేమగా అల్లిపెట్టే సన్నజాజుల మాలే మిన్న. కానీ మా అమ్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గొప్పగా, శాపవశాత్తు దివి నుండి దిగి వచ్చిన దేవతలా చూస్తారు. అంతా డాలర్ మహిమ. అమెరికా చుట్టాలంటే మాటలా మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.